इसलिए भविष्यवाणी और प्रवचन इसको 300 भविष्यवाणी पुराना नियम में दिया गया है। అందుకోసమే 300 ప్రవచనాలు పాత నిబంధనలో రాసి ఉన్నవి। जो पुराना नियम में बोला है वो नया नियम में पूरा हुआ है। ఏదైతే పాత నిబంధనలో చెప్పబడి ఉందో అది కొత్త నిబంధనలో నెరవేర్చబడింది। मैं क्यों इस दुनिया में यीशु आया 5 बात बोलकर मैं बंद करूंगा। ఎందుకు యేసుక్రీస్తు లోకం మీదకి వచ్చిండో 5 మాటలు చెప్పి నేను బంద్ చేస్తాను। మొదటి తిమోతి 1 अध्याय उसको 15 आयत में इस प्रकार से लिखा है। మొదటి తిమోతి 1వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాసి ఉంది। फर्स्ट तिमोथी 1 अध्याय उसका 15 आयत में इस प्रकार से लिखा है। पढ़िए जोर से। हाँ పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెనని వాక్యము నమ్మదగినదియు। यह लिखा है यीशु मसीह ने और पापियों को उद्धार देने के लिए आया है। ఇక్కడ రాసి ఉంది పాపులను రక్షించడం కోసము యేసుక్రీస్తు లోకం మీదకి వచ్చాడు। यीशु क्यों आया? యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు? पापियों को उद्धार देने के लिए आया। పాపులను రక్షించడం కోసం क्यों వచ్చిండు? परमेश्वर यीशु मसीह लोगों को उद्धार देना है? ఎందుకు యేసుక్రీస్తు పాపులకు రక్షణనివ్వాలి? दुनिया के लोग महान पुरुष लोग जन्म लिया लेकिन कोई भी और उसको लोगों को उद्धार नहीं दिया गया। లోకంలో ఎంతో గొప్పవారు పుట్టారు కానీ వాళ్ళు ఎవరు రక్షణ ఇవ్వలేకపోయారు। एक यीशु मसीह ही और लोगों को उद्धार दिया गया है। ఒకటే వ్యక్తి యేసుక్రీస్తు లోకానికి రక్షణ తీసుకొచ్చిండు। वो कैसा उद्धार दे सकता है? ఎలా రక్షణ ఇయ్యగలిగాడు? क्योंकि उन्होंने उनका जन्म एक कन्या के द्वारा इस दुनिया में आया। ఎందుకంటే ఒక్కొక్క కన్యక ద్వారా తన ఈ లోకం మీదకి వచ్చిండు। जब गाब्रियल और दूत ने और मरियम के पास में आके बोलते तू धन्य है, तू दया प्राप्त कहता है। దేవదూత మరియమ్మ దగ్గరికి వచ్చి నువ్వు దయా ప్రాప్తురాలివి, నువ్వు ధన్యురాలివి అని చెప్తుంది। मतलब उसके जीवन उसके पेट में एक बच्चा जन्म देगा, उसका नाम इम्मानुएल है, उसका नाम यीशु मसीह जो उद्धार देता है। మరియమ్మ కడుపులో ఒక బాబు పుడతాడు, ఆయన పేరు యేసుక్రీస్తు, ఇమ్మానుయేల్ అని పెట్టాలి అని చెప్తుంది। हालेलुया हालेलुया हालेलुया। यीशु क्यों आया? యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు? उद्धार देने के लिए आया। రక్షణ ఇవ్వడానికి వచ్చిండు। किसको उद्धार देंगे? ఎవరికి రక్షణ ఇస్తాడు? जो पाप में है, ఎవరైతే పాపం जो చేస్తున్నారో, गंदगी जीवन बिता रहे हैं, ఎవరైతే తప్పుడు जो జీవితంలో श्राप में ఉన్నారో, है, ఎవరైతే శ్రాపంలో ఉన్నారో, जो इस संसार के जीवन में बिता रहा है, ఈ లోకంలో జీవిస్తున్నారో, जो झूठ बोल रहा है, ఎవరైతే అబద్ధం जो ఆడుతున్నారో, गाली बक रहा है, ఎవరైతే బూతులు जो తిడుతున్నారో, संसार की जिंदगी बिता रहा है, ఎవరైతే లోకానుసారంగా జీవిస్తున్నారో, उसको बचाने के लिए आया। వాళ్ళను రక్షించడం కోసం వచ్చాడు। वो अपने आप को नहीं बचा सकता है, మనము బ్రతికించుకోలేము, लेकिन यीशु ही बचा सकता है। యేసుక్రీస్తు బ్రతికించగలుగుతాడు। तो वो हमको उद्धार दिया है। ఆయన మనకు రక్షణ ఇచ్చాడు। संसार के लोग सारा पाप किया है, లోకమంతా పాపం చేసి ఉంది। पाप में रहने वाला कोई भी उद्धार नहीं दे सकता है। तो पाप का जिंदगी में పాపంలో ఉన్న వాళ్ళు ఎవరు రక్షణ ఇవ్వలేరు। పాపం చేసే వాళ్ళు ఎప్పుడు ఎవరు రక్షణ ఇవ్వలేరు। सिर्फ एक उद्धार करता ही उद्धार दे सकता है। ఎవరు ఇవ్వగలుగుతారంటే ఓన్లీ లోక రక్షకుడే మనకు రక్షణ ఇవ్వగలుగుతాడు। वो ही उद्धार दे सकता है। ఆయనే రక్షణ जो ఇవ్వగలుగుతాడు। उद्धार देता है ఎవరైతే రక్షణ ఇస్తారో वो पाप नहीं करना है। పాపం చేయొద్దు। जो उद्धार देता है ఎవరైతే రక్షణ ఇస్తారో उसका जन्म पाप नहीं होना है। వాళ్ళ జన్మంలో పాపం ఉండొద్దు। जो उद्धार देता है ఎవరైతే రక్షణ ఇస్తున్నారో वो संसार में आना है, ఆయన లోకం మీదకి वो రావాలి, मरना है, ఆయన చనిపోవాలి, जी उठना है, మూడో రోజు లేవాలి, फिर आना है। మళ్ళీ రావాలి। उसको कहता है यीशु मसीह है। ఆయన పేరు యేసుక్రీస్తు। हालेलुया హల్లెలూయా बोलिए हालेलुया। చెప్పండి హల్లెలూయా। मैं बताया हूँ నేను చెప్తున్నాను, यीशु उद्धार देने आया। యేసుక్రీస్తు లోకం మీదకి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు। क्यों आया? ఎందుకు వచ్చిండు? दुनिया का लोग पाप में है, లోకంలో ఉన్న వాళ్ళందరూ పాపంలో दुनिया के लोग ఉన్నారని, गलत काम कर रहा है, లోకంలో ఉన్న వాళ్ళు తప్పుడు పనులు दुनिया చేస్తున్నారని, के लोग धोखा दे रहा है, లోకంలో ఉన్న వాళ్ళు ఇతరులను మోసం చేస్తున్నారని, दुनिया का लोग अपवित्र जिंदगी बिता रहा है। ఈ లోకంలో ఉన్న వాళ్ళు తప్పుడు మాటలు తప్పుడు ఆలోచనలో ఉన్నారని, यीशु उद्धार देने आया। దేవుడు యేసుక్రీస్తు రక్షణ ఇవ్వడానికి వచ్చిండు। और एक बात लिखा है, वही पहले तिमोथी 1 अध्याय उसको 13 आयत में इस प्रकार से लिखा है। ఫస్ట్ తిమోతి 1వ అధ్యాయము 13వ వచనంలో రాసి ఉంది, నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నను, తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని। दूसरी बात बोलना चाहता हूँ। రెండో మాట చెప్పాలనుకుంటున్నాను। पहली बात बोला हूँ, ఫస్ట్ మాట చెప్పాను, यीशु उद्धार देने आया। యేసుక్రీస్తు లోకం మీదకి రక్షణ दूसरी बात ఇవ్వడానికి ये है, వచ్చాడని। రెండో మాట पापियों को बुलाने आया है। పాపులను పిలవడానికి వచ్చిండు। यशायाह नबी की किताब 55 अध्याय
55 और उसका 7 आयत में इस प्रकार से लिखा है। యెషయా 55వ వచనంలో రాసి ఉంది 55:7 जोर से భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, ఆ. దుష్టులు తమ తలంపులను మానవలెను. ఆ. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆ. ఆయన వారి యందు జాలిపడును. ఆ. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆ. ఆయన బహుగా క్షమించును. मतलब वो क्षमा करने वाला है। ఆయన క్షమించేవాడు. पापियों को उद्धार देने के लिए यीशु आया। లోకం మీదకి రక్షణనివ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడు. और उतना नहीं है, यीशु मसीह और पापियों को और पापियों को बुलाने के लिए और पश्चाताप की जिंदगी बिताने के लिए बुलाया है। అదే కాదు, యేసుక్రీస్తు పాపులను పిలవడానికి వచ్చిండు. वो लोग पश्चाताप की जिंदगी बिता सके। వాళ్ళు మంచి మంచి జీవితాన్ని జీవించడం కోసము. मार्क समाचार 2 अध्याय उसका 17 आयत में इस प्रकार से लिखा है। మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనము. యేసు ఆ మాట వినగోరకే గాని ఆరోగ్యముల వారికి వైద్యుడక్కరలేదు. నేను పాపములనే పిలిచి వచ్చింది గాని నీతిమంతులను పిలువరాలేదని. मैं पापियों को बुलाने आया हूँ। నేను పాపులను పిలవడానికి వచ్చాను. यीशु क्यों आया? యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు? पापियों को उद्धार देने के लिए आया। పాపులను రక్షించడం కోసము. दूसरी बात बोला, రెండవ మాట पापियों को बुलाने के लिए आया है, రెండవ మాట పాపులను పిలవడానికి వచ్చిండు. क्योंकि वो लोग पश्चाताप की जिंदगी बिता सके। ఎందుకంటే వాళ్ళు పశ్చాత్తమైన జీవితం జీవించడం కోసము. हालेलुया, हालेलुया, बोलिए ना हालेलुया, हालेलुया, जोर से बोलो हालेलुया। हालेलुया. पश्चाताप की जिंदगी बिताने के लिए बुलाया। పశ్చాత్తాపమైన జీవితం చాలా అవసరమై ఉన్నది. पापियों को कोई नहीं बुलाता है, పాపులను ఎవరు పిలవరు. पापियों को कोई अच्छा काम करने के लिए नहीं बुलाता है, పాపులు మంచి పనులు చేయడానికి ఎవరు పిలవరు. पापियों को कोई भी फंक्शन में नहीं बुलाता है, పాపులను ఎవరు మంచి ఫంక్షన్లకు పిలవరు. पापियों को कोई भी बर्थडे में नहीं बुलाता है, పాపులను ఎవరు బర్త్డేస్ మీద పిలవరు. लेकिन पापियों को बुलाने के लिए यीशु आया। కానీ పాపులను యేసుక్రీస్తు పిలవడానికి और వచ్చిండు. यीशु एक स्त्री को बुला रहा है, ए माँ अगर पाप नहीं करने के लिए बोल रहा था। ఒక స్త్రీకి యేసుక్రీస్తు చెప్తున్నాడు, అమ్మా నువ్వు పాపం చేయకు అని. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలని सिर्फ यीशु मसीह ही प्यार कर सकता है। ఓన్లీ మన యేసుక్రీస్తే మనల్ని ప్రేమించగలుగుతాడు. तीसरी बात बोलना चाहता हूँ, మూడో మాట लूका समाचार 19 अध्याय 10वां आयत में इस प्रकार से लिखा है। లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో రాసి ఉంది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. परमेश्वर प्रभु यीशु मसीह क्यों आया? యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు? जो नाश होने वालों को बचाने के लिए आया है। నశించిన దాన్ని వెతికి రక్షించడం కోసం कौन नाश हो रहा है? ఎవరు నశించిపోతున్నారు? इंसान नाश हो रहा है। మనుషులు क्यों నశించిపోతున్నారు. नाश हो रहा है? ఎందుకు నశించిపోతున్నారు? पाप बढ़ गया, పాపం गलत పెరిగిపోయింది. बढ़ गया, తప్పులు धोखा పెరిగిపోయాయి. देना बढ़ गया, ఇతరులను మోసం చేయడం झूठ बोलना बढ़ పెరిగిపోయింది. गया, అబద్ధాలు చెప్పడం పెరిగిపోయింది. अपवित्र जिंदगी बिता रहा है, తప్పుడు చేయడం పెరిగిపోయింది. इस संसार के अनुसार जीवन बिता रहा है, లోకానుసారమైన జీవితాలు అయిపోయాయి. मारना है, ఇతరులను కొట్టడము, काटना है। ఇతరులను పొడవడము, तो इस प्रकार के गलत कामों के कारण लोग नाश हो रहा है। ఇలాంటి తప్పుడు పనుల వల్ల వాళ్ళు నశించిపోతున్నారు. उनका बुद्धि नाश हो गया, వాళ్ళ బుద్ధి నశించిపోతుంది. उनका चाल चलन नाश हो गया, వాళ్ళ నడవడిక నశించిపోతుంది. अपवित्र जिंदगी बिता रहा है। తప్పుడు జీవితాన్ని नाश జీవిస్తున్నారు. होने वालों को बचाने के लिए यीशु आया। నశించిపోయే వాళ్ళని వెతికి రక్షించడం కోసం యేసుక్రీస్తు వచ్చిండు. हालेलुया, హల్లెలూయా, बोलिए हालेलुया। హల్లెలూయా. यीशु क्यों आया? యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు? उद्धार देने के लिए आया। రక్షించడం కోసం వచ్చిండు. यीशु क्यों आया? యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు? पापियों को बचाने के लिए आया। పాపులను రక్షించడం यीशु కోసం. क्यों आया? యేసుక్రీస్తు ఎందుకు नाश వచ్చిండు? होने वालों को बचाने के लिए आया। నశించిన వాళ్ళని వెతికి రక్షించడం కోసం వచ్చిండు. हालेलुया। హల్లెలూయా. दुनिया के लोग जो नाश हो रहे हैं तो और एक पत्थर डाल के आप उसको और मार डालेगा। లోకంలో ఎవరైనా పాపం చేస్తున్నారంటే వాళ్ళ మీద ఇంకో 2-3 బండలేసి వాళ్ళను నశింపజేస్తారు. और नाश हो रहे बोले तो उसके जमीन को खींचने के लिए, उसके घर को खींचने के लिए और उसके गाड़ी घोड़े को खींचने के लिए प्रयास करता है। ఎవరైనా నాశనంలో ఉన్నారా, ఇబ్బందులో ఉన్నారా అనుకుంటే వాళ్ళ స్థలాలను తీసుకోవాలి, వాళ్ళ బండ్లను తీసుకోవాలి, వాళ్ళ ఆస్తి
విశ్వాసం తీసుకోవాలని ఆలోచిస్తారు. और उसको मार डाल के कोई सीएम बनना है, कोई एमएलए बनना है, कोई सरपंच बनना सोचता है. ఇతరులను చంపేసి ఎమ్మెల్యే కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, సర్పంచులు కావాలని ఆలోచిస్తారు. तो इस प्रकार के नाश करने वाला मन रहता है इंसान को. ఇలాంటి మనసు ఉంటది, నాశనం చేసే మనసు ఉంటది ఈ लेकिन మనిషికి. प्रभु यीशु కానీ ప్రభు యేసుక్రీస్తు दुनिया में आया, లోకం మీదకి వచ్చి नाश होने वालों को बचाने के लिए आया. నాశనమయ్యే వాళ్ళని వెతికి రక్షించడం लोग కోసము. सोचते हैं हम मर जाएंगे तो अच्छा है, లోకంలో ఉన్న వాళ్ళం అనుకుంటాము చనిపోతే బాగుంటుంది कि అని. हमको बचाने वाला कोई नहीं है. మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు లేరు तो అనుకుంటాము. हृदय टूटा है, మన హృదయం పగిలిపోయింది, तो इसके कारण लोग मरना जाना चाहते దాని हैं, వల్ల చనిపోవాలనుకుంటారు, आत्महत्या करना चाहता है, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు, गलत विचारों में जाते हैं. తప్పుడు ఆలోచనలు వస్తాయి. नाश होने वालों को कोई प्यार नहीं करता है, నశించిపోయే వాళ్ళని ఎవరు ప్రేమించరు. लेकिन यीशु కానీ యేసుక్రీస్తు प्यार करता है, ప్రేమిస్తున్నాడు, मदद करता है, సహాయం చేస్తున్నాడు, सहायता करता है, సహాయం చేస్తున్నాడు. हमारे साथ चलता है, ఆయన వాళ్ళతో ఉంటాడు, मदद करता है, వాళ్ళతో నడుస్తాడు, आंसू को पहुंचता है. వాళ్ళ కన్నీరు తుడిచే దేవుడు. हालेलुया, హల్లెలూయా, बोलिए ना हालेलुया, హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. यीशु क्यों आया? యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు? पापियों को बचाने के लिए. పాపులను రక్షించడం కోసం. यीशु क्यों आया? యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు? पापियों को बुलाने के लिए. పాపులను పిలవడం కోసం. यीशु क्यों आया? యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు? नाश होने वालों को बचाने के लिए. నశించిపోయే వాళ్ళని రక్షించడం కోసం వచ్చిండు. बहुत सारे लोग पाप से भरा हुआ है जिंदगी बिता रहे हैं. చాలా మంది పాపంతో నిండిపోయిన జీవితాలు జీవిస్తున్నారు. उसका संसार के देवता उनको अंधा कर दिया है. ఈ లోకంలో ఉన్న దేవత వాళ్ళను కళ్ళు మూసుకుపోయినాయి. और वो लोग क्या कर रहे हैं उनको नहीं मालूम. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియదు. झूठ बोलते हैं नहीं बोल रहे हैं. వాళ్ళు అబద్ధం చెప్తారు, చెప్పరు. और ये बोलता है मैं नहीं झूठ बोल रहा हूँ. నేను అబద్ధం చెప్తలేనని చెప్తారు. गलत करता है वो बोलता है मैं गलत नहीं कर रहा हूँ. వాళ్ళు తప్పు చేస్తారు, నేను చేస్తలేనని చెప్తారు. और वो लोग बोलते हैं कि गलत आंखों से देखता है, लोग कहता है मैं गलत तरह से नहीं देख रहा बोलते हैं. వాళ్ళు తప్పుడు చూపులతో చూస్తారు, మళ్ళీ ఏం చెప్తారంటే నేను తప్పుడు చూపులతో చూస్తలేను అని చెప్తారు. नाश हो रहा है लोग. లోకంలో నశించిపోతున్నారా? उनको बचाने के लिए यीशु आया. వాళ్ళను రక్షించడం కోసం యేసుక్రీస్తు వచ్చిండు. नाश होने वालों को कोई प्यार नहीं करता है. నశించిపోయే వాళ్ళని ఎవరు ప్రేమించరు. लोग कहता है कि ये नाश होने वालों को यीशु बचाने के लिए आया. ఈ లోకంలో ఉన్న వాళ్ళని నశించి వాళ్ళను యేసుక్రీస్తు కాపాడడానికి వచ్చాడు. हालेलुया. హల్లెలూయా. पहली बात क्या बोला? ఫస్ట్ మాట ఏం చెప్పాను? यीशु पापियों को बचाने के लिए आया. యేసుక్రీస్తు పాపములను రక్షించడం కోసం दूसरी వచ్చిండు. बात बोला రెండవ మాట यीशु पापियों को बुलाने के लिए आया. యేసుక్రీస్తు పాపులను పిలవడానికి వచ్చిండు. तीसरी बात बोला हूँ మూడవ మాట कि यीशु मसीह नाश होने वालों को बचाने के लिए आया. నశించిపోయే వాళ్ళను రక్షించడం కోసం వచ్చిండు. संसार में बहुत सारे लोग नाश हो रहा है, ఈ లోకంలో చాలా మంది నశించిపోతున్నారు, लेकिन नहीं समझ पा रहे. కానీ వాళ్ళకి అర్థమైతలేదు. मेरे यीशु इस संसार में आया, నా యేసు ఈ లోకం మీదకి వచ్చిండు. कोई नाश नहीं होना है, ఎవరు నశించిపోవద్దని, कोई गलत नहीं रास्ता में नहीं चलना ఎవరు है, తప్పుడు రాస్తలో कोई పోవద్దని, अपवित्र जिंदगी नहीं बिताना है, ఎవరు అపవిత్రమైన జీవితం జీవించొద్దని, कोई भी माँ बाप को धोखा नहीं देना है. ఎవరు తల్లిదండ్రులను మోసం చేయొద్దని, इसलिए नाश ना होने के लिए प्रभु आया है. ఈ లోకం నశించిపోవద్దని యేసుక్రీస్తు వచ్చిండు. जो हम गलत करते हैं सोचते हैं ये हम अच्छा कर रहे हैं सोचते हैं, మనము తప్పు చేస్తాము కానీ మనం కరెక్టే చేస్తున్నామని అనుకుంటాము. हम बोलते हैं हम गलत कुछ नहीं किया है. మనం ఏం తప్పు చేయలేదని చెప్తాము. मैं बताना चाहता हूँ నేను చెప్పాలనుకుంటున్నా, जो गलत जिंदगी बिताता है वो कभी भी मैं गलत किया वो नहीं बोलता है. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు నేను తప్పు చేశానని. लेकिन यीशु కానీ యేసుక్రీస్తు उस व्यक्ति नाश ना होने के लिए, ఆ యేసుక్రీస్తు ఆ వ్యక్తిని నాశనం కావద్దని వచ్చాడు, उसको बुलाने के लिए आया. ఆయనను పిలవడానికి వచ్చాడు. मैं बताना चाहता हूँ నేను మీకు చెప్పాలనుకుంటున్నా, कोई भी हमारे खिलाफ में खड़ा हो जाएगा, गलत बात बोलेगा तो हम बोलते हैं वो नाश हो जाए बोलता है. మనకు ఎవరైనా మనుషులు వ్యతిరేకంగా నిలబడ్డప్పుడు మనం ఏమంటామంటే వాళ్ళు నశించిపోవాలని శాపిస్తాము. लेकिन मेरे यीशु नाश ना होने के लिए बोल रहा है. కానీ నా యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే నశించిపోవద్దని చెప్తున్నాడు. बहुत से दबे हुए लोगों मेरे पास आ जाओ, मैं आपको विश्राम दूंगा. లోకంలో నశించిపోతున్న వాళ్ళు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను అంటున్నాడు. मैं आपको विश्राम दे दूंगा. నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. पाप से जीवन बिता रहा है, పాపంలో జీవిస్తున్నారు, उसको बुला रहा है. వాళ్ళని పిలుస్తున్నాడు. हालेलुया. హల్లెలూయా. और एक बात बोलना चाहता हूँ, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. యోహాను समाचार 12 अध्याय उसको 46 आयत में लिखा है. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో రాసి ఉంది. हाँ. నా యందు విశ్వాసముంచు
ప్రతివాడు చీకటిలో నిలిచి ఉన్నకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. प्रभु यीशु क्यों आया? యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు? ज्योति उजाला देने के लिए आया। వెలుగునివ్వడం కోసం వచ్చిండు. क्यों उजाला देने के लिए आया? ఎందుకు వెలుగునివ్వడం కోసం हमारे पास వచ్చిండు? सूरज है, हमारे पास चांदमा है, क्यों सूरज हमको ज्योति का आवश्यकता है? మన దగ్గర సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, మనకి ఇంకా ఎందుకు వెలుగు అవసరమై ఉన్నది? क्योंकि संसार के देवता ने लोगों को अंधा कर दिया, लोगों को उजाला नहीं दिखाई दे रहा है। లోకంలో ఉన్న దేవత ప్రతి ఒక్కరిని కళ్ళు మూపించేసింది, అందుకోసమనే వాళ్ళకు కనబడతలేదు. मैं बताना चाहता हूँ, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, संसार में उजाला देने के लिए यीशु आया। లోకంలో జ్యోతినివ్వడం కోసము యేసుక్రీస్తు వచ్చిండు. हमको समझ में आना है। నేను మీకు बहुत చెప్పాలనుకుంటున్నాను, अच्छा बात ये है మంచి మాట రాసి ఉంది, कि आज उजाला देने के लिए यीशु आया है। వెలుగునివ్వడం కోసం యేసుక్రీస్తు వచ్చిండు. हालेलुया, 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 सबसे बोलिए हालेलुया, हालेलुया, आप बोल रहे हालेलुया। हालेलुया. कितना सुंदर बात है। ఇంత మంచి మాట. पहली बात बोला, ఫస్ట్ మాట చెప్పాను, पापियों को बचाने के लिए यीशु आया। పాపులను రక్షించడం కోసం उसके बाद యేసుక్రీస్తు बोला, వచ్చాడు. రెండో మాట, पापियों को बुलाने के लिए आया। పాపులను పిలవడం కోసం तीसरी వచ్చాడు. बात बोला हूँ మూడో మాట, कि नाश होने वालों को बचाने के लिए आया। నశించిపోయే వాళ్ళను బ్రతికించడం కోసం వచ్చింది. चौथी बात बोल रहा हूँ నాలుగో మాట, कि आज कुछ लोग दुनिया में उजाला देने के लिए आया। లోకంకు వెలిగివ్వడం కోసం వచ్చింది. हालेलुया, హల్లెలూయా. हमको समझ में आना यीशु क्यों आया। మనకు అర్థం కావాలి యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండో. मुझे पूछ सकता है यीशु मसीह क्यों मरियम का माँ पेट में से जन्म लिया है? మీరు నన్ను అడగవచ్చు, ఎందుకు యేసుక్రీస్తు మరియమ్మ కడుపులో నుంచి పుట్టాడని. क्यों और वो सिर्फ और मरियम को परमेश्वर ने चूज किया है? ఎందుకు మరియమ్మనే ఎన్నుకున్నాడు? क्योंकि और परमेश्वर की नजर में मेरी माता बहुत पवित्र जिंदगी बिता रहा था। ఎందుకంటే మరియమ్మ పవిత్రమైన జీవితము జీవిస్తుంది, అది దేవుడు చూశాడు. और परमेश्वर के डरने वाला और भय मानने वाला थी। మరియమ్మ దేవునికి భయపడే వ్యక్తి. इसलिए परमेश्वर ने मरियम के द्वारा संसार में उजाला देने के लिए प्रभु यीशु मसीह को भेजा। అందుకనే మరియమ్మ ద్వారా యేసుక్రీస్తును ఈ లోకం మీదకి వచ్చాడు. इसलिए लोग का वचन बोलता है तू धन्य है तो मेरी बोल कर कहता है। అందుకోసమే లోకమంతా ఏం చెప్తుందంటే మరియమ్మకు నువ్వు ధన్యురాలివి అని చెప్తుంది. तो मरियम का पेट से जन्म लिया, इसलिए हम मरियम का पूजा करने के लिए नहीं। మరియమ్మ కడుపులో నుంచి పుట్టాడు కదా, మనం మరియమ్మని పూజిస్తామని కాదు. हालेलुया, హల్లెలూయా. అర్థమవుతుందా? हालेलुया, హల్లెలూయా. అందరూ రక్షించాలి. హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా, सोने वाले बोलिए हालेलुया। హల్లెలూయా. तो यहाँ लिखा है, ఇక్కడ రాసి ఉంది, मैं बाइबल कॉलेज बेंगलुरु में करके वापस आ रहा था, నేను బెంగళూరులో బైబిల్ కాలేజ్ చేసి వస్తున్నాను. तो ट्रेन में आ रहा था ట్రైన్ లో వస్తున్నాను. అందరు చూడాలి, ఎవరి కిందకి చూడొద్దు. और ट्रेन में आने के समय में एक जन मुझे पूछा था कहाँ से आ रहे हैं? ఒక వ్యక్తి అడిగిండు, నేను ట్రైన్ లో కూర్చున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావని. मैं बोला बाइबल कॉलेज से आ रहा బైబిల్ కాలేజ్ నుంచి వస్తున్నానని. 1999 में 1999లో నేను బైబిల్ కాలేజ్ చేసి వస్తున్నాను. तो उस समय में मुझे लोग पूछा था आप किसको प्रार्थना करते हैं, मुझे पूछा। అప్పుడు వాళ్ళు నన్ను అడిగారు, నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తావని. तो मैंने बोला हम यीशु मसीह को प्रार्थना करते हैं। నేను చెప్పాను, నేను యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తాను. और वो बोल रहा है मेरी मरियम बड़ा है कि यीशु मसीह बड़ा है? ఆయన చెప్తున్నాడు, మరియమ్మ పెద్ద ఆమెనా యేసుక్రీస్తు పెద్దనా అని చెప్తున్నాడు. मतलब यीशु मसीह को प्यार क्यों करते हैं, प्रार्थना क्यों करते हैं? मरियम के बिना यीशु क्यों आया है? क्योंकि मरियम को क्यों प्रार्थना नहीं करते हैं? మరియమ్మ లేకుంటే యేసుక్రీస్తు రాలేదు కదా, నువ్వు యేసుక్రీస్తుని ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, మరియమ్మని ఎందుకు ప్రార్థన చేస్తలేవని ఆయన మమ్మల్ని క్వశ్చన్ చేసిండు. मैं एक आंसर दिया था। నేను ఒక ఆన్సర్ ఇచ్చాను. हम लोग खाना बनाते हैं, మనము వంట చేస్తాము, एक बर्तन में बनाते हैं, ఒక గిన్నెలో వంట చేస్తాము, उसमें चावल डालते हैं, అందులో బియ్యం पानी పోస్తాము, डालते हैं, నీళ్లు పోస్తాము. वो उसको उबलने के बाद में और पकाने के बाद में हम किसको खाते हैं? అది అయినాక మనము అన్నము అయినాక మనం దేన్ని తింటాము? हम खाना खाते हैं या बर्तन खाते हैं? మనం అన్నం తింటామా గిన్నె తింటామా? చెప్పాలి. हमको खाना चाहिए। మనకు అన్నం కావాలి. दुनिया का लोग यीशु को सिर्फ यीशु मसीह दुनिया में आने के लिए एक पात्र है मरियम। లోకానికి యేసుక్రీస్తు రావడం కోసము ఒక పాత్రగా వాడుకున్నాడు మరియమ్మ. लेकिन खाना यीशु है।
కానీ భోజనము మనకు యేసుక్రీస్తు అయి हम ఉన్నాడు. इसलिए मरियम को हम मरियम को प्यार करते हैं, మనము మరియమ్మను ప్రేమిస్తాము, लेकिन मरियम को हम पूजा नहीं करते हैं, आराधना మరియమ్మను नहीं మనం करते हैं, పూజించము, नारियल नहीं तोड़ते हैं, మనము కొబ్బరికాయలు కొట్టము మరియమ్మకు. यीशु मसीह को प्रेम करते हैं, మనం యేసుక్రీస్తును ప్రేమిస్తాము, यीशु को लिए दुआ करते हैं। మనం యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తాము. यीशु लोगों को उजाला देने के लिए आया है। యేసుక్రీస్తు లోకానికి వెలుగు తీసుకొచ్చిండు. हालेलुया। हालेलुया। और एक बात बोलना चाहता हूँ, ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. యోహాను समाचार 10 अध्याय उसके 10वां आयत। యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. हाँ దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చెను గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితిని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. बहुतायत से जीवन देने के लिए यीशु मसीह आया। జీవితాన్ని ఇవ్వడం కోసము యేసుక్రీస్తు ఇచ్చిండు. और उन्होंने अबंडेंट मतलब समृद्धि जीवन देने के लिए आया है। సమృద్ధి జీవితం మనకి ఇవ్వడం కోసము बहुतायत యేసుక్రీస్తు के వచ్చిండు. आशीष को देने के लिए प्रभु आया है। సమృద్ధి ఆశీర్వాదాలు ఇవ్వడం కోసం యేసుక్రీస్తు వచ్చిండు. हालेलुया। 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 हमारे जीवन में बहुतायत से चाहिए। మన జీవితంలో సమృద్ధి కావాలి. हालेलुया। हालेलुया। खाने में बहुतायत चाहिए, మన భోజనంలో సమృద్ధి కావాలి. और हमारे जो घर बनाते हैं उसके लिए बहुतायत चाहिए। మన ఇల్లు కట్టినప్పుడు సమృద్ధి కావాలి. हर विषय में हमारे लिए बहुतायत से चाहिए। ప్రతి విషయంలో సమృద్ధి కావాలి. हमको और बहुतायत अबंडेंट जीवन देने के लिए यीशु आया है। సమృద్ధి జీవితం ఇవ్వడం కోసమే దేవుడు లోకం మీదకి వచ్చాడు. समझ में आ रहा है कि नहीं आ रहा? అర్థమవుతుందా లేదా? वो पहले बात बोला, ఫస్ట్ మాట यीशु पापियों को बचाने आया। యేసుక్రీస్తు పాపులను రక్షించడం కోసం వచ్చిండు. दूसरी बात बोला, రెండవ మాట पापियों को बुलाने के लिए आया। పాపులను పిలవడానికి వచ్చిండు. तीसरी बात बोला, మూడవ మాట और नाश होने वालों को बचाने के लिए आया। నశించే వాళ్ళను వెతికి రక్షించడం కోసం వచ్చిండు. चौथी बात बोला, నాలుగవ మాట और यीशु मसीह और लोगों को उजाला देने के लिए आया। యేసుక్రీస్తు లోకానికి వెలుగు తీసుకొచ్చిండు. और पांचवी बात बोला हूँ, ఐదవ మాట हमको बहुतायत का जिंदगी देने के लिए आया है। మనకు సమృద్ధి జీవితం ఇవ్వడం కోసం వచ్చిండు. Praise the Lord. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. यही क्रिसमस संदेश है। ఇది క్రిస్మస్ సందేశము. क्रिसमस क्या है? క్రిస్మస్ అంటే ఏంటి? यीशु हमारे लिए उद्धारकर्ता का रूप में जन्म लिया। యేసుక్రీస్తు మనకు ఉద్ధారకర్త రక్షణ ఇవ్వడం కోసం వచ్చిండు. वो उद्धार करता है। ఆయన రక్షణకర్త. पहले यूहन्ना 4 अध्याय उसके 10वां आयत में लिखा है। ఫస్ట్ యోహాన్ 4 अध्याय उसके 10वां 4వ అధ్యాయము 10వ వచనము. మొదటి యోహాను 4వ అధ్యాయము 10వ వచనం. हाँ మనము దేవుని ప్రేమించమని हाँ కాదు हाँ తానే మనలను ప్రేమించి మన పాపములను పశ్చాత్తాపం ఉన్నట్లు తన కుమారుని పంపెను. हाँ ఇదిగో ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, हाँ దేవుడు మనల్ని ఇలా ప్రేమింపగా हाँ మనం ఒకరినొకడు ప్రేమింప हाँ బుద్ధులమై ఉన్నాము. हालेलुया। హల్లెలూయా. ना प्रभु यीशु मसीह हम उसको प्यार करने से पहले वो हमें प्यार किया है। దేవుడు మనము ఆయనను ప్రేమించకంటే ముందే ఆయనే మనల్ని ప్రేమించిండు. दुनिया में का लोग हमको प्यार करता है, इसलिए नाम के हिसाब से प्यार करता है। లోకంలో ఉన్న వాళ్ళంతా మనల్ని ప్రేమిస్తారు కానీ అదో నామకరణకు ప్రేమిస్తారు. तो इसलिए प्यार करना है, प्यार करता है, ప్రేమించాలని ప్రేమిస్తారు. तो इसलिए प्रभु यीशु कहता है యేసుక్రీస్తు చెప్తున్నాడు कि मैं आप लोगों को परमेश्वर प्रभु यीशु मसीह पहले प्यार किया है। కానీ దేవుడు మనల్ని యేసుక్రీస్తు మనం ప్రేమించక ముందే ఆయన మనల్ని ప్రేమించిండు. इंसान को 3 समस्या है। మనిషికి 3 సమస్యలు ఉన్నాయి. అందరు చూడాలి. కిందకి ఎందుకు చూస్తున్నారు? ఎవరు బైబిల్ చదువుతలేరు కదా? ఇటు చూడండి. हालेलुया। హల్లెలూయా. इंसान को 3 समस्या है। మనిషికి 3 సమస్యలు ఉన్నాయి. पहले समस्या ఫస్ట్ సమస్య शैतान, సైతాన్. नंबर 2 రెండవ మాట పాపము. नंबर 3 మూడవ మాట परमेश्वर दूर होना। దేవునికి దూరం కావడం. ये 3 चीज हमारे जीवन में, ये 3 चीजों से बचाने के लिए यीशु आया है। ఈ 3 సమస్యల నుంచి దేవుడు యేసుక్రీస్తు కాపాడడం కోసం లోకం మీదకి వచ్చిండు. ये कि समस्या शैतान का समस्या, ఇది సైతాన్ సమస్య. शैतान का समस्या ये है कि हम पाप के बंधन से छुड़ाने के लिए यीशु आया। మనల్ని పాపం నుంచి రక్షించడం కోసం యేసుక్రీస్తు వచ్చిండు. हमको समझ में आना है మనకు అర్థం కావాలి. वो एक राजा है। ఆయన ఒక రాజు అయి ఉన్నాడు. ये राजा का काम अपनी प्रजा को बचाने का है। ఒక రాజ పని ఏంటి?
ప్రజలను రాజు పని ఏంటి? ప్రజలను రక్షించడం. कि और यीशु मसीह पापों से और बंधुआई से हमें बचाने के लिए आया है. ఆయన మనల్ని లోకం నుంచి కాపాడడం కోసం వచ్చాడు. वो పాపం एक నుంచి. याजक है. ఆయన ఒక యాజకుడై ఉన్నాడు. अपने आप को, और याजक का काम ये है कि बलिदान करने का है. యాజకుడు పని ఏంటంటే బలిదానం కావడము, బలి కావడము. और वो अपने आप को बलिदान किया है ताकि हमको पाप से बचाने के लिए. ఆయన మనల్ని కాపాడడం కోసము తన ప్రాణాన్ని పెట్టాడు. हालेलुया. हालेलुया. सब बोले हालेलुया. హల్లెలూయా. नंबर 3 बोला. మూడో మాట, हम जो परमेश्वर से दूर हो गया, మనం దేవుని నుంచి దూరమైనము, वो हमको परमेश्वर से फिर मिलाने के लिए यीशु आया. మనల్ని మళ్ళీ కలపడం కోసం యేసుక్రీస్తు లోకం మీదకి వచ్చిండు. इसलिए हम बोलते हैं అందుకోసమే మనం చెప్తున్నాము, वो हमारा उद्धार करता है, ఆయన మన రక్షకుడు, वो हमें प्यार करता है, ఆయన మనల్ని वो हमें ప్రేమించేవాడు, सहायता करता है, ఆయన మనకు वो సహాయం हमें मार्ग చేసేవాడు, दिखाता है, ఆయన మన మార్గం वो हमको చూపించేవాడు, समझता है, ఆయన మనల్ని అర్థం वो చేసుకునేవాడు, हमारा परिस्थितियों को बदलता है, ఆయన మన పరిస్థితులను మార్చే हमें దేవుడు, संकट से बचाता మన है, సంకటాల నుంచి మనల్ని अपमान కాపాడే से దేవుడు, बचाता है, పాపాల నుంచి కాపాడే దేవుడు, संसार के कार्यों से बचाता है. లోకంలో పనుల నుంచి కాపాడే దేవుడు. बोलना है यीशु आप मेरे मुझे उद्धार करने के लिए आया. మనం చెప్పాలి, యేసు నువ్వే నాకు రక్షణ ఇవ్వడానికి వచ్చావు. रियल क्रिसमस ये है यीशु आपके लिए जन्म लिया. మన జీవితంలో నిజమైన క్రిస్మస్ ఏంటంటే యేసుక్రీస్తు మన కోసమై పుట్టి ఉన్నాడు. आप पापी होने के नाते आपको बुलाने के लिए आया है. మనం పాపులమైనందుకు పిలవడం కోసం వచ్చిండు. और पापी होने के नाते आपको बचाने के लिए आया है. పాపులు కావడం వల్ల మిమ్మల్ని కాపాడడం కోసం వచ్చిండు. अंधकार में रहने वालों को आपको उजाला देने के लिए आया है. చీకటిలో ఉన్న వాళ్ళకు మీకు జ్యోతినివ్వడం కోసం వచ్చిండు. हालेलुया. हालेलुया. बरकत की जिंदगी देने के लिए यीशु आया. సమృద్ధి జీవితం ఇవ్వడం కోసం వచ్చిండు. थोड़ा थोड़ा नहीं है, కొంచెం కొంచెం కాదు, बहुत देता है, చాలా సమృద్ధిమైన बहुत आयत से జీవితం, देता है. సమృద్ధి జీవితం. हालेलुया. हालेलुया. यीशु मसीह को मानने से पहले हमारा जीवन कैसा है, अभी कैसा है, एक बार हम लोग 13 दिन तक बहुत आयतें आशीष दिया. యేసుక్రీస్తును నమ్ముకోక ముందు మన జీవితం ఎలా ఉంది, యేసుక్రీస్తును నమ్మినాక మన జీవితం ఎలా ఉంది, ఆనందే మనం అర్థం ఆనంద్. చేసుకోవాలి. आनंदे आनंद. సంతోషంగా ఉన్నామా? हालेलुया. हालेलुया. आनंदे आनंद. ఆ సంతోషమే సంతోషం, हमेशा आनंद है, ఎప్పుడు సంతోషమే, हमेशा आनंद है. ఎప్పుడు సంతోషమే. इसलिए ताकि हम प्रभु से हम प्यार करते हैं, वो आनंद हमको देता है. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము కాబట్టి దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తున్నాడు. परमेश्वर इस वचन के द्वारा हमें आशीष दे. దేవుడి వాక్యం ద్వారా మనల్ని ఆశీర్వదించబడును గాక. ఆమేన్. आंख बंद करेंगे, दुआ करेंगे. కళ్ళు మూసుకుందాం. सर्वशक्तिमान परमेश्वर పరిశుద్ధ పరలోక తండ్రి, धन्यवाद देते हैं. ప్రభువానికి వందనాలు इस सुंदर చెల్లిస్తున్నాను. मौके के लिए हम धन्यवाद ఈ देते हैं. మంచి సమయం కోసం నీకు आप వందనాలు हमको చెల్లిస్తున్నాను. बचाने आया, ప్రభువాను మమ్మల్ని కాపాడడానికి आप కోసం हमें వచ్చావు. प्यार करने आया, నువ్వు మమ్మల్ని ప్రేమించడం కోసం వచ్చావు. आप हमें नाश होने से बचाने के लिए आया, ప్రభువా నశించిపోకుండా మమ్మల్ని కాపాడడం కోసం आप వచ్చావు. हमें उजाला देने के लिए आया. మాకు వెలిగివ్వడం కోసం వచ్చావు. इसलिए तेरा धन्यवाद देता हूँ. అందుకోసమే నీకు వందనాలు. प्रभु जी आपने हमको प्यार किया. దేవా నువ్వు మమ్మల్ని ప్రేమించావు. हर एक व्यक्ति को तो आशीष दे అందరికీ నువ్వు ప్రభు ఆశీర్వాదాన్ని దయచేయి. जो वचन देख रहा है, ఎవరైతే వాక్యాన్ని చూస్తున్నారో प्रभु उनके जीवन में भी आशीष दे. నువ్వు వాళ్ళ జీవితంలో जो ఆశీర్వాదాన్ని परेशान దయచేయి. में है, ఎవరైతే బాధలో ఉన్నారో, जो संकट में है, ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో, जो क्लेश में है, ఎవరైతే కష్టంలో ఉన్నారో उनको बचा ले. వాళ్ళని కాపాడు. आप उसे बचाए. పాపం నుంచి కాపాడు. यीशु के नाम से हर प्रकार के बीमारी को छुटकारा दे. యేసు నామములో ప్రతి రోగం నుంచి విడుదల కలుగును గాక. कैंसर से छुटकारा होने पाए, క్యాన్సర్ నుంచి విడుదల కలుగును HIV గాక. से छुटकारा होने HIV पाए. నుంచి విడుదల కలుగును గాక. जो इस वीडियो देख रहे हैं उनकी जिंदगी में तू कार्य करे. ప్రభువా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ జీవితంలో నీ కార్యం దయచేయి. उनके जीवन में जो भी बीमारी है, వాళ్ళ జీవితంలో ఎలాంటి రోగం ఉన్నా उनके जीवन में तू कार्य करे. ప్రభువా వాళ్ళ జీవితంలో నువ్వు కార్యం చేయి. हमारी प्रार्थना सुनता तेरे धन्यवाद देते हैं. ప్రభువా మా ప్రార్థన విన్నందుకు నీకు चर्च వందనాలు. में आया हुआ हर एक व्यक्ति के लिए धन्यवाद देते हैं. ప్రభువా చర్చ్ లో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను हर దీవించండి. अच्छा को तू आशीष दे, ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, अनुग्रह करे. ఆశీర్వదించండి. यीशु मसीह के नाम से मांगते हैं. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. आमीन. ఆమేన్.